ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో గుడ్ ఫ్యాట్స్ అంటే లెట్స్ స్టార్ట్. మనకి ఆమండ్స్, అలాగే ఒమేగా 3 ఫ్యాట్స్ అంటాము, ఇవన్నీ అవకాడో అంటున్నాం, ఇవన్నీ కొత్తగా వస్తున్నవి. కానీ మెయిన్ స్ట్రీమ్ ఫుడ్స్లో అంటే ఇవన్నీ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి కానీ, లేదు ఇవన్నీ అవగాహన లేని వాళ్ళకి కానీ, వాట్ ఈస్ అ గుడ్ సప్లిమెంట్? యూ డోంట్ హ్యావ్ టు డూ అవకాడో తింటేనే ఆరోగ్యంగా ఉంటాం అలా కాదు. సో ఇప్పుడు మనకి యూ బేసికలీ హ్యావ్ 2 kinds ఆఫ్ ఫ్యాట్స్, ఒకటి సాచురేటెడ్, ఒకటి అన్సాచురేటెడ్. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయరా, సాచురేటెడ్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ అంటే? ఓకే, సాచురేటెడ్ అంటే ఇప్పుడు యాజ్ ఇన్ లేమన్ టర్మ్స్ ఎనీథింగ్ విచ్ ఇస్ సాలిడ్ ఎట్ రూమ్ టెంపరేచర్. ఏదైనా సాలిడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ సాచురేటెడ్ ఉంటుంది. అంటే నెయ్యి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నెయ్యి ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే నెయ్యి ఈజ్ అ లిటిల్ డిఫరెంట్ బికాస్ అందులో గుడ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, బ్యూటరిక్ యాసిడ్ ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ హార్ట్. నెయ్యి మంచిదంటారు అయితే? ఎస్, బట్ ఇన్ moderation. Just 1 to 2 teaspoons is really good. మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు కోకోనట్ ఆయిల్ తీసుకుంటారు. కోకోనట్ ఆయిల్, వర్జిన్ కోకోనట్ ఆయిల్ విచ్ ఈజ్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్, అది మంచిది మనకి. ఇంకొకటి పామ్ ఆయిల్. సో మనం బయట ఎందుకు న్యూట్రిషనిస్ట్ బయట ఫుడ్ తినకూడదు అని ఎందుకు అంటారంటే, బయట చాలా పామ్ ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటారు విచ్ ఇస్ సాచురేటెడ్. అది మనకి హార్ట్కి క్లాగ్ అయ్యి యూ టెన్ టు గెట్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అండ్ LDL పైకి వెళ్ళడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఇప్పుడు మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఇప్పుడు మన పీనట్స్, మన పల్లీలు, దాంట్లో గుడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇంకొకటి మన గీ కూడా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ. అండ్ ఆల్సో ఎనీథింగ్ విచ్ ఇస్ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్, ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఎనీథింగ్, అది మోడరేషన్లో ఒక్కొక్క ఆయిల్ మారుస్తూ మనం వాడాలన్నమాట ఇంట్లో. ఈ వీక్ మీరు సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే నెక్స్ట్ వీక్ పీనట్ ఆయిల్ వాడండి, నెక్స్ట్ వీక్ రైస్ బ్రాన్ ఆయిల్, అలా మనం వాడుతూ వస్తూ ఉండాలి. ఎందుకంటే రేషియో ఆఫ్ అన్సాచురేషన్ టు సాచురేషన్ డిఫరెంట్గా ఉంటాయి ప్రతి ఆయిల్లో. అవును. సో అందుకని మిక్స్చర్ ఆఫ్ ఆయిల్స్ ఇస్ వెరీ గుడ్ ఫర్ అస్. ఎంత ఆయిల్ రోజుకి మనం కన్జ్యూమ్ చేయొచ్చు అని గ్రామ్స్లో చెప్తే ఎంత ఫ్యాట్, గుడ్ అండ్ బ్యాడ్ కలిపి, దానికి ఏమైనా బండ గుర్తు అంటే ఇస్ ఇట్ పార్ట్ ఆఫ్ మన బాడీ వెయిట్లో ఒక భాగం అంటారా? బికాజ్ ఒక టైంలో 1/3 క్యాలరీస్ మనకి ఫ్యాట్ నుంచి రావాలని చెప్పేవారు న్యూట్రిషన్ బేసిక్స్లో. ఇప్పుడు అది మారిందా ఆర్ ఇట్ కంటిన్యూస్ అండి? ఫ్యాట్ ఈజ్ నెసరీ అండి, 15 to 20% మనం తీసుకోవాలి, దట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ మోర్ దెన్ ఫ్యాట్ వాట్ వీ నీడ్ ఫర్ ద బాడీ ఈస్ ప్రోటీన్ అండి. సో ప్రోటీన్ అనేది గుర్తుగా మనకి, మీరు 60 kg అనుకోండి, మీరు 60 grams ఆఫ్ ప్రోటీన్ మినిమం పర్ డేలో తీసుకోవాలి. అమ్మో, వెజిటేరియన్స్కి చాలా పెద్ద సవాల్ ఇది. ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. ఒక 70 కిలోల మహిళ కానీ పురుషుడు కానీ ఉంటే 70 grams ప్రోటీన్. అవును. అంటే దాదాపు కోడిగుడ్లు తింటే ఎన్ని కోడిగుడ్లు అవుతాయి? ఒక 6 కోడిగుడ్లు అవుతాయి. ఒక కోడిగుడ్డు అలాంగ్ విత్ యువర్ ఎగ్ యోక్ ఈజ్ 6 grams అండి. 6 grams. సో బేసికలీ మనకి ఒక డజన్ గుడ్లు తినాలి, అంత ప్రోటీన్ పడాలి బాడీలో. ఎస్, అన్ని వయసుల వాళ్ళకండి ప్రోటీన్ పిల్లలకి ఈజ్ నెససరీ, ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది వాడికి, ఎందుకంటే గ్రోయింగ్ ఇయర్స్ కాబట్టి. ఇప్పుడు మనకి కూడా ఇట్స్ వెరీ నెససరీ టు ఈట్ ద రైట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి ఎందుకంటే ఏంటంటే లేడీస్కి తక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల. అంటే మనకు ఇమాజిన్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ వెయిట్ ఒక మీరు అన్నట్టుగా 60 కిలోలు ఒక మహిళ ఉంటే 60 grams ప్రోటీన్ అంటే కూడా మీరు దాదాపు 10 కోడిగుడ్ల గురించి మాట్లాడుతున్నారు. రోజుకి 10 కోడిగుడ్లు తినడం అంటే అది ఇమాజిన్ చేసుకోవడం చాలా కష్టం. సో వాట్ ఆర్ సమ్ సబ్స్టిట్యూట్స్? ఎస్, డెఫినెట్లీ. ఇట్స్ నాట్ దట్ యు గెట్ ప్రోటీన్ ఓన్లీ ఫ్రమ్ ఎగ్స్. ఇప్పుడు మీరు వెజిటేరియన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పన్నీర్ తీసుకోవచ్చు, టోఫు అని ఉంటుంది, ఇంకోటి మన నల్ల శనగలు చిన్నవి, ఇంకోటి చోలే అని హమ్మస్ లాగా చేసుకోవచ్చు, అది పెద్ద చోలే. కార్బ్స్ కూడా ఉంటాయి కదా అన్లైక్ ఎగ్స్. కార్బోహైడ్రేట్ ఇప్పుడు లెగ్యూమ్స్ లో ఉంటుందండి, పర్సంటేజ్ ఉంటుంది, బట్ దెర్ ఈస్ ఆల్సో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. సో దెర్ ఈస్ నథింగ్ ఇన్ నేచర్, ఎస్పెషలీ ఇఫ్ యూ సీ ఫర్ వెజిటేరియన్ సోర్సెస్, సాలిడ్ ప్రోటీన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అది ఇట్ కమ్స్ అలాంగ్ విత్ ఫ్యాట్, విత్ కార్బోహైడ్రేట్, సారీ. సో యువర్ లెగ్యూమ్స్ ఆర్ దేర్. మన టోఫు ఉంది, అది కంప్లీట్ ప్రోటీన్, వెరీ లిటిల్ బిట్ ఆఫ్ కార్బోహైడ్రేట్. సోయ్ నగ్గెట్స్ ఉంటాయి, అవి తీసుకోవచ్చు మీరు. అది మళ్ళీ ప్రాసెస్డ్ ఫుడ్ కదా, ఏది సోయ్ నగ్గెట్స్ అన్నది ప్రాసెస్డ్, బట్ దెన్ అగైన్ అందులో మీరు అంటే షుగర్స్ లేవు, ఫ్యాట్ లేదు, సో ప్రాబబ్లీ యూ కెన్ హ్యావ్ ఇట్. రైట్. ఓకే.